హాయ్ గైస్, వెల్కమ్ టు దిస్ వీడియో. మై నేమ్ ఇస్ కే ఆదర్శ్. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. సో నేను చెప్పే మెథడ్ కొంచెం అండర్ రేటెడే. మెథడ్ వచ్చేసి జాయినింగ్ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్. మీకు క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ గురించి కొంచెం తెలిసిన ఆర్ జీరో నాలెడ్జ్ ఉన్నా ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్. నేను సింపుల్గా మీకు ఎయిర్ డ్రాప్స్ అంటే 5 పాయింట్స్తో చెప్పేస్తా. ఫస్ట్, వాట్ ఆర్ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్? ఒక స్మాల్ కంపెనీ అన్నా లేకపోతే ఒక స్మాల్ టీమ్ అన్నా వాళ్ళు ఒక టోకెన్ని అయితే క్రియేట్ చేస్తారు గైస్. ఆ టోకెన్ ఏంటంటే వాళ్ళు ఎక్స్చేంజ్కి లిస్ట్ చేయాలి. అప్పుడే ఆ టోకెన్కి ఒక వాల్యూ ఉంటుంది. అండ్ ఆ టోకెన్ ఎక్స్చేంజ్ లిస్ట్ చేస్తే మనం అండ్ మీరైనా నేనైనా ఆ టోకెన్ని మనం బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. లైక్ బిట్కాయిన్ అయితే మీకు తెలిసే ఉంటుంది. లైక్ దట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ టోకెన్ని క్రియేట్ చేసి డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ అయితే వేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ ద మిడిల్ టోకెన్ని క్రియేట్ చేసినాక వాళ్ళు ఒక ఎయిర్ డ్రాప్ ఇస్తారనమాట. సో ఈ ఎయిర్ డ్రాపే మనం అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వాళ్ళైతే టోకెన్ని ఎక్స్చేంజ్లో లిస్ట్ అయితే చేస్తారు. ఇప్పుడు ఎయిర్ డ్రాప్లో ఏముంటుంది అంటే ఒక చిన్న చిన్న టాస్క్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ కూడా ఉంటుంది. అండ్ ఓవరాల్ దీన్ని అయితే క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ అని అంటారు గైస్. ఒక కంపెనీ ఆర్ ఒక టీమ్ టోకెన్ క్రియేట్ చేసి ఎయిర్ డ్రాప్స్ ఉంటాయి. అండ్ దే విల్ లిస్ట్ ఆన్ ఎక్స్చేంజెస్. సో తర్వాతకి ఇంకా ఎయిర్ డ్రాప్స్ కూడా ఇస్తూనే ఉంటాయి. సో దీస్ ఆర్ నోన్ యాజ్ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్. సెకండ్, టైప్స్ ఆఫ్ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్. ఈ టైప్స్ నేను చేశాను గైస్ మీకు అండ్ నాకు కొంచెం సింపుల్గా ఉండడానికి. ఫస్ట్, టెస్ట్నెట్ ఎయిర్ డ్రాప్స్. టెస్ట్నెట్ ఎయిర్ డ్రాప్స్ అంటే గైస్ ఒక కంపెనీ ఆర్ ఒక టీమ్ వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తారు గైస్. అండ్ వాళ్ళే కొన్ని టోకన్స్ అంటే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ వాళ్ళు ఏమంటారు అంటే ఈ ఫ్రీ టోకన్స్ అంటే వాటిని మనం ఏం యూజ్ చేయడానికి రాదు, జస్ట్ వెబ్సైట్లోనే యూజ్ చేయాలి వాటిని. సో ఆ టోకన్స్ని ఎట్లా అంటే మనం వాటిని ట్రాన్సాక్షన్స్ చేయాలి అండ్ ఇంకా సంథింగ్స్ ఉంటాయి. జస్ట్ ఓవరాల్ చెప్పాలంటే కొంచెం ఆ టోకన్స్ మనం అయితే టెస్ట్ చేయాలి అండ్ వాటిని యూజ్ చేయాలి. సో ఇదంతా ఫ్రీ ఉంటుంది. సో ఇవి చేస్తే వాళ్ళు ఫర్దర్గా మొత్తం కంప్లీట్ అయినాక సో మనకైతే ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తారు టోకన్స్ అండ్ వీ హ్యావ్ టు సెల్ ఇన్ ఎక్స్చేంజ్. ఫస్ట్ అయితే ఇది ఒకటి టెస్ట్నెట్ ఎయిర్ డ్రాప్స్. అండ్ సెకండ్ వచ్చేసి మెయిన్ నెట్ ఎయిర్ డ్రాప్స్. మెయిన్ నెట్ ఎయిర్ డ్రాప్స్ అంటే ఇనిషియల్గా మనకి ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఒక డీసెంట్ చిన్న మనీ ఉంటుంది. సో ఆ మనీని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. తర్వాత టాస్క్ చెప్తారు అవన్నీ చేసి తర్వాత ఎయిర్ డ్రాప్. కానీ ఇదైతే మనం చేయం గైస్. ఎందుకంటే మన ఛానల్ మోటివ్ అయినా సరే అండ్ నా మోటివ్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం నో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. నో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అయితే యాజ్ పర్ ప్రెజెంట్ మనం ₹1 కూడా ఇన్వెస్ట్ వద్దు. జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇవి. థర్డ్ ఎయిర్ డ్రాప్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఎయిర్ డ్రాప్స్ గైస్. మీకు అండ్ నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే ఇలా కొంచెం ఇన్స్టెంట్ మనీ ఉంటుంది అనమాట. అంటే ఎక్స్చేంజ్ 2 ఎయిర్ డ్రాప్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒకటి స్పాట్, ఇంకోటి ఫ్యూచర్స్. స్పాట్ నథింగ్ బట్ డైరెక్ట్ టోకెన్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే ఎక్స్చేంజ్ ఒక చిన్న టాస్క్ చెప్తుంది ఇవి చేయండి అవి చేయండి అని. సో అవి చేయంగానే మనకు డైరెక్ట్గా స్పాట్లో టోకెన్స్ వస్తాయి. అండ్ స్పాట్ ఇవ్వలేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ బోనస్ అనమాట. అంటే ఫ్యూచర్ బోనస్ అంటే వాళ్ళు ఒక $10 అట్లా బోనస్ ఇస్తారు. అండ్ ఒక టైం పీరియడ్ ఉంటుంది. అప్పటిదాకా మనం యూజ్ చేయకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఆ బోనస్ యూజ్ చేసుకుంటే మనం ఫ్రీ బోనస్ అనమాట. మనకు లాస్ ఏం కాదు, ప్రాఫిట్ అయితే మనకే. చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకొని మనమైతే మనీ ఇవ్వచ్చు ఈ ఫ్యూచర్ బోనస్లో. అండ్ ఆ ఫోర్త్ వచ్చేసి నార్మల్ ఎయిర్ డ్రాప్స్. నార్మల్ ఎయిర్ డ్రాప్స్ అంటే గైస్ ఇది కూడా ఒక కంపెనీ ఆర్ ఒక ప్రాజెక్ట్ అయితే వస్తుంది. అండ్ చిన్న చిన్న టాస్క్స్ ఉంటాయి అనమాట. ఫాలో కావాలి ట్విట్టర్ని అండ్ డైలీ చెక్-ఇన్స్ ఉంటాయి, అంతే ఉంటుంది. అండ్ ఫిఫ్త్, ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే డైలీ 24 అవర్స్కి ఒక 1 సెకండ్ 1 మినిట్ వరకు ఉంటుంది. మైనింగ్ యాప్స్ ఉంటాయి గైస్ అండ్ మైనింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. వీటిలో అయితే మనం డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయాలి. లాంగ్ టర్మ్కి చాలా బెనిఫిట్ ఉంటుంది గైస్. ఇవి కొన్ని ఫ్యూ మంత్స్ నడుస్తాయి, తర్వాత మంచి పేమెంట్ ఇస్తాయి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఈ 5 ఎయిర్ డ్రాప్స్ అయితే ఉంటాయి. ఇవి నేను చేసిన టైప్స్ ఇవి సింపుల్గా మీకు ఉండడానికి. అండ్ థర్డ్ వన్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. సో నేను ఈ ఎయిర్ డ్రాప్స్లో అప్రాక్స్ 3 years నుంచి నేను వర్క్ చేస్తున్నా. డైలీ మనకి 2-3 hours వర్క్ ఉంటుంది గైస్. అండ్ ఇది ఫిక్స్ కాదు, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని ఎయిర్ డ్రాప్స్ ఎక్కువ వస్తాయి అండ్ కొన్ని ఎయిర్ డ్రాప్స్ అనేవి టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే మనకు జాయిన్ కానికే. సో కొంచెం 2-3 hours కొంచెం ఎక్కువనే కావచ్చు. అండ్ అప్పుడప్పుడైతే ఎయిర్ డ్రాప్స్ రావు, తక్కువ వస్తాయి. అంటే డైలీ 1 hour రాకపోవచ్చు కూడా. సో అప్పుడైతే మనకు 1 hourలో కూడా వర్క్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎయిర్ డ్రాప్స్కి, అంటే నా రియల్ లైఫ్లో. ఫస్ట్ వచ్చేసి సూయి గైస్, SUI సూయి ఎయిర్ డ్రాప్. సో ఈ కంపెనీ ఏమన్నదంటే అంటే ఈ ప్రాజెక్ట్ ఒకసారి ట్విట్టర్లో మెసేజ్ చేసింది గైస్. ఏమనంటే ఎవరైతే ఎర్లీ యూజర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే ఎర్లీగా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ని జాయిన్ అయ్యారో, ఒక పర్టికులర్ డేట్ ఇచ్చారు వాళ్ళు. సో ఎవరైతే దానికి ముందు జాయిన్ అయిపోయారో వాళ్ళు ఎర్లీ యూజర్స్ గైస్. అంటే ఎర్లీగా వాళ్ళు ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి కొన్ని టోకన్స్ ఇచ్చింది. నేను కూడా జాయిన్ అయినా బట్ కొంచెం లేట్. సో అందుకే నేను ఎర్లీ యూజర్ కాలేకపోయినా. అండ్ ఒక స్క్రీన్ షాట్ కూడా మీరు చూడొచ్చు. ఇది నాకు ఎయిర్ డ్రాప్లో రాలేదని ఒక
స్క్రీన్ షాట్. ఎవరైతే సూయి ఎయిర్ డ్రాప్ జాయిన్ అయ్యారో గైస్, నథింగ్ బట్ ఒక డిస్కోడ్ని జాయిన్ అయ్యారు అంతే, 1 minute వరకు అంతే. ఒక పర్టికులర్ డేట్కి ముందు అంటే ఎయిర్ డ్రాప్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు 1 lakh వర్త్ టోకెన్స్ అయితే ఇచ్చారు గైస్. అది ఇప్పుడు వాళ్ళు ఎవరైనా హోల్డ్ చేసి ఉంటే, అంటే వాళ్ళు సెల్ చేయకుండా లేకపోతే కొంచెం సెల్ చేసి ఇప్పటికీ వాళ్ళు హోల్డ్ చేస్తారు టోకెన్స్. 1 సూయి ప్రైస్ $3 నడుస్తుంది గైస్. అంటే వాళ్ళకి ఇప్పటికీ 3x. అంటే ఇప్పుడు ఎవరైతే 1,00,000 అప్పుడు సెల్ చేసుకోకుండా ఇంకా ఆపారో వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్గా 3 lakhs ప్రాఫిట్. వాళ్ళు ఏం చేశారు, జస్ట్ ఒక డిస్కౌంట్ అకౌంట్ జాయిన్ అయ్యారు అంతే. సో ఎయిర్ డ్రాప్స్లో పాసిబిలిటీస్ గైస్ ఇట్లా ఉంటుంది. ఎయిర్ డ్రాప్స్ అయితే కొంచెం మన లైఫ్ని చేంజ్ చేస్తాయి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ అయితే మీకైతే చాలా మందికి అయితే నాకు తెలుసు అనుకున్నా, దట్ ఈస్ పై మైనింగ్ అయితే ఇది రీసెంట్గా 2025లోనే మొత్తం వైరల్ అయిపోయింది. అండ్ నాతో కూడా కొన్ని టోకెన్స్ ఉన్నాయి, మీరు చూడండి. అండ్ దీని హైయెస్ట్ ప్రైస్ ఎప్పుడు, హైయెస్ట్ అని కాదు, ఒక నార్మల్ యావరేజ్ ప్రైస్ దీని ఎంత అంటే 200 రూపీస్. సో చూడండి నాతో ఎన్ని టోకెన్స్ ఉన్నాయి, దాని ఇంటూ 200 వేస్తే మీకు తెలిసిపోద్ది సో నేను ఎంత ఎర్నింగ్ చేశానని. జస్ట్ ఇదైతే ఒక మైనింగ్ అప్లికేషన్ గైస్, డైలీ 1 click అంతే. సో ఎయిర్ డ్రాప్స్ కెన్ డూ సమ్ మ్యాజిక్. సో అందుకే కొంచెం ట్రై చేయండి, నా ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నా కదా. డైలీ ఫ్యూ అవర్స్ ఇచ్చి చూడండి. ఎయిర్ డ్రాప్స్ ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి మాట్లాడదాం గైస్. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీరు ఏ ఎయిర్ డ్రాప్ జాయిన్ అయినా సరే మీరు ఒక నోట్ డౌన్ చేసుకోవాలి దాన్ని. ఒక పేపర్ మీదన్నా, ఫిజికల్గా బెస్ట్, ఒక పేపర్ ఆర్ బుక్లో మీరు డేట్ అండ్ ఆ ఎయిర్ డ్రాప్ నెంబర్, ఫస్ట్ అయితే ఫస్ట్, సెకండ్ అయితే సెకండ్, థర్డ్ అయితే థర్డ్ రాయాలి. అండ్ ఎయిర్ డ్రాప్ నేమ్ రాసుకొని మీరైతే అప్ టు డేట్ అయితే ఉండాలి గైస్. అప్పుడే మీకు ఒకటి ఉంటుంది, అంటే మీకు ఒక వ్యూ ఉంటుంది నేను ఏ ఎయిర్ డ్రాప్స్ అయితే జాయిన్ అవుతున్నా అని. సో మీరు బ్లైండ్గా జాయిన్ అయ్యకుండా పోతే సో మీకు కూడా అర్థం కాదు గైస్, మీరు ఎన్ని ఎయిర్ డ్రాప్స్ జాయిన్ అయ్యారు, ఎన్ని మిస్ అయ్యాయి, అట్లా ఉండదు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టిప్. ఇదైతే మీరు ఫాలో కావాల్సిందే, మీరైతే నోట్ ఇట్ డౌన్ చేయాల్సిందే. సెకండ్ టిప్, ఎయిర్ డ్రాప్స్ అయితే పేమెంట్ అయితే అన్ని ఇవ్వవు గైస్. ఎందుకనంటే కొన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 10 ఎయిర్ డ్రాప్స్ అయితే వచ్చాయి అనుకోండి మార్కెట్లో, అందులో ఒక 4-5 మీకు పేమెంట్ ఇచ్చేస్తాయి, ఫ్యూ డేస్ కాగానే పేమెంట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకా 1-2 ఏమైతాయి అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది, 2-3 months అయినాక అట్లా ఇవ్వచ్చు పేమెంట్. అండ్ ఇంకా ఒక 2-3 ఎయిర్ డ్రాప్స్ అయితే అంటే ఇవ్వకపోవచ్చు, అంటే అది డౌట్. ఇక నేనైతే ఇవ్వవు, కొన్ని పేమెంట్ అయితే ఇవ్వవు. మీరు మైండ్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఎయిర్ డ్రాప్స్ జాయిన్ అయితే అలాగే కొన్ని పేమెంట్ వస్తే దట్ ఈస్ ఎనఫ్. మీరు 10కి 10 ఎయిర్ డ్రాప్స్ పేమెంట్ కావాలంటే అదైతే పాసిబుల్ కాదు. సో దిస్ ఈస్ ద రియాలిటీ. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, మినిమం మీరైతే ఒక 2-3 అకౌంట్ మెయింటైన్ చేయాలి గైస్. అంటే ఇప్పుడు ఒక ఎయిర్ డ్రాప్ ఉంది, మీరు జాయిన్ అయ్యారు, లేకపోతే ఒక మైనింగ్ ఉంది మీరు చేస్తారు, అది ఇంకో ఫోన్లో కూడా వేయాలి. 2 అకౌంట్స్ అయితే మినిమం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా 2 కన్నా ఎక్కువ చేస్తే మాత్రం యు ఆర్ వెరీ సూపర్. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, సో చిన్న పనులే ఉంటాయి గాయస్, ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను సూయి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు ఒక డిస్కౌంట్ అకౌంట్కి వచ్చాయి 1,00,000, అదే వాళ్ళు 2 అకౌంట్స్ జాయిన్ అయితే 2 lakhs. సో అట్లా ఉంటుంది. సో మినిమం 2 చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి, ఇది మెయిన్ టిప్ గాయస్, ఎందుకంటే ఇలా చాలామంది కొంచెం, నేను కూడా చాలా మిస్టేక్ చేశాను. ఇంపార్టెంట్ టిప్స్, వీటిని ఫాలో కండి, ఎయిర్ డ్రాప్స్ అయితే మీరు మంచిగా జాయిన్ కావచ్చు. ఇప్పుడు మనం అసలు ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్ డ్రాప్స్కి టెలిగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు మాత్రం టెలిగ్రామ్లో 2-3 ఎయిర్ డ్రాప్స్ ఛానలే ఫాలో కావాలి. అంటే ఇప్పుడు నాది ఒక ఎయిర్ డ్రాప్ ఛానల్, మీది ఇంకెవరిదన్నా ఇంకా ఇద్దరిది, అట్లా 2-3 అంతే గాయస్. ఇప్పుడు మీరు 3 కన్నా ఎక్కువ ఫాలో అవుతారంటే నథింగ్ బట్ మీరైతే ఎక్కువ వేస్ట్నే మోస్తారు. ఇప్పుడు మీరు ఒక 10-20 జాయిన్ అయ్యారు ఎయిర్ డ్రాప్ ఛానల్స్, అలాగే మీరు డైలీ ఎంతమందిని అప్డేట్ చేస్తారు, అంటే అప్డేట్ అయితే కావాలి కదా. ఒక్కొక్క ఛానల్ని మీరు అవ్వాలి, ఏ ఎయిర్ డ్రాప్స్ ఇచ్చారో వాటిని జాయిన్ అయితే అవ్వాలి. కానీ మీరు ఆ 10-20 ఎయిర్ ఛానల్స్ జాయిన్ అయితే మీరు వాటికి జస్ట్ వాటిని చూడగానే మీకు కొన్ని గంటలు వెళ్ళిపోతుంది. సో అందుకే టైం వేస్ట్ చేసుకోకండి. ఓన్లీ నేనైతే బెస్ట్ ఒక ఛానల్ని ఫాలో కండి, నన్నన్నా ఫాలో కండి, లేకపోతే ఇంకెవరిదన్నా మీకు నచ్చినలా తెలుగు ఎయిర్ డ్రాప్ ఛానల్ని ఫాలో అయిపోండి. అండ్ 5th అండ్ లాస్ట్ టిప్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిర్ డ్రాప్ని అయితే జాయిన్ అయితే కావాలి గైస్. 10 ఎయిర్ డ్రాప్స్ వచ్చాయి, అలాగే మీరు ఒక 5 జాయిన్ అయ్యారు, 5 జాయిన్ కాలేరు, లేకపోతే 9 జాయిన్ అయ్యారు, 1 జాయిన్ కాలే. ఎయిర్ డ్రాప్లో ఒక కామన్ విషయం ఏం జరుగుతుందంటే గైస్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు 10లో ఒక ఎయిర్ డ్రాప్ జాయిన్ కాలే, 9కి 9 జాయిన్ అయిపోయారు, కానీ ఒక్క ఎయిర్ డ్రాపే పేమెంట్ ఇచ్చేస్తుంది, పేమెంట్ ఫాస్ట్గా ఇస్తుంది, మంచిగా ఇస్తుంది. సో అప్పుడు మీరు రిగ్రెట్ అవుతారు. అందుకే అన్ని ఎయిర్ డ్రాప్స్ జాయిన్ కావాలి. సో రిగ్రెట్ కూడా కామన్ గైస్, దాన్ని మీరు లైట్గా తీసుకోవాలంతే. అండ్ 5th లాస్ట్ వీడియో ఎండ్ చేద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేసి వీడియో ఎండ్ చేసేద్దాం. ఫస్ట్ ఏమంటే కన్సిస్టెన్సీ. మీరైతే కన్సిస్టెన్సీ ఉండాలి గైస్. డైలీ 2-3 అవర్స్ అయితే కన్సిస్టెన్సీ అయితే ఉండాల్సిందే. మీరు బ్రేక్ చేస్తే మళ్ళీ మీకు ఎయిర్ డ్రాప్స్ అయితే ఎక్కువ అవుతాయి. అంటే మీరు 2-3 డేస్ వర్క్ చేయలేరు, మళ్ళీ ఎయిర్ డ్రాప్స్ అనేవి ఇంకొస్తుంటాయి, బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆ ఎయిర్ డ్రాప్స్ని జాయిన్ కావాలంటే టైం కూడా ఎక్కువ అవుతుంది. సో 100% మీరైతే చేయలేరు. అప్డేట్ ఉంటేనే ది బెస్ట్ అది. సో మీకు బర్డెన్ ఉండదు, డైలీ మంచి ఒక ఫ్లో ఉంటుంది. అండ్ సెకండ్ మనీ.
సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ గైస్, మనీ గురించి మాట్లాడదాం. అంటే మీరు క్రిప్టో ఎయిర్ డ్రాప్స్లో పనిచేస్తారు, మీకు డైలీ మనీ వస్తుందా అంటే రాదు, వీక్లీ మనీ వస్తుందా అంటే రాదు, మంత్లీ మనీ వస్తుందా అంటే కూడా రాదు. మరి ఎందుకు బ్రో ఈ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ జాయిన్ కావాలంటే ఒకటే రీజన్, దట్ ఈస్ డాలర్స్. మనము డాలర్స్లో లెర్నింగ్ చేస్తాం గైస్, మనం ఇండియన్ రూపీలు ఎర్నింగ్ చేయము, డాలర్స్. మీరు $1 క్రిప్టోలో ఎర్నింగ్ చేస్తే అప్రాక్స్ 90 రూపీస్ మీ జేబులో పడినట్టే. సో 90 రూపీస్ $1 ఎర్నింగ్ చేస్తే. సో ఎందుకు క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ జాయిన్ కావాలంటే డాలర్స్లో ఎర్నింగ్ చేస్తాం గైస్. ఎందుకంటే ఒక్కొక్క ఎయిర్ డ్రాప్స్ మనకు కొన్ని డాలర్స్ ఇచ్చి వెళ్ళిపోద్ది, ఇట్లా ఉంటుంది. క్రిప్టోలో ఇది పాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే మీరు ఒక సోర్స్ పెట్టుకోకండి, అంటే మంత్లీ పేమెంట్ ఇస్తుంది అని. మీరు ఒక వర్క్ లెక్క చూడండి, ఒక పార్ట్ టైం వర్క్ లెక్క చూడండి. అండ్ లాస్ట్ పాయింట్, మనకు దీనికైతే నో ఇన్వెస్ట్మెంట్, మనకు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. అండ్ మెయిన్ మొబైల్స్లలో వేసుకోవచ్చు. దట్స్ ఆల్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని ఫాలో అవ్వండి, అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ కండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక మీకు డైలీ నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ ట్రై చేస్తా డైలీ పోస్ట్ చేయడానికి. చాలు. ఇంకా మన డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కామెంట్ బాక్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ.